పిల్ల యేసునొద్దకు 7 వారు ఆ గాడిద పిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. ఇప్పుడు చూడండి, ఈ గాడిదకి ఇంతకుముందు ఎప్పుడు కూడా విలువ లేదు. ఆ గాడిదని ఎవరు కూడా చూడలేదు, ఎవరు విప్పలేదు, ఎవరు పట్టించుకోలేదు. కానీ ప్రభువారు పిలిచిన తర్వాత, ప్రభువారు దాన్ని తోలుకొని వచ్చిన తర్వాత, ప్రభు చేత మాట చేత అది విప్పబడిన తర్వాత, బయటికి వచ్చిన తర్వాత దాని యొక్క చూడండి, దాని యొక్క వైభవం చూడండి. ఏమి చెప్పండి? గాడిద మీద వస్త్రాలు పరిచారంట. గాడిద మీద చెప్పండి వస్త్రాలు. ఏ వస్త్రాలు ఇవి? ఒకవేళ జంగారెడ్డిలో ఉన్నటువంటి వీమాల వస్త్రాలా? చెప్పండి, ఏ వస్త్రాలు మనకు తెలియదు. మంచి వస్త్రాలు దాని మీద వేశారు. దాని మీద మాత్రమే కాదు, గాడిద నడవడానికి ఏమి చెప్పండి? రెడ్ కార్పెట్ లాగా ఏమి చెప్పండి? మట్టలు వేశారు. కిందేమో మట్టలు ప్లస్ బట్టలు 2 వేశారు కింద. తర్వాత గాడిద పైన కూడా ఏమి చెప్పండి? వస్త్రాలు వేశారు. ఎందుకని? యేసు ప్రభు వారు దాని మీద కూర్చొని ఆయన వెళ్ళడానికి యేసు ప్రభు వారు సిద్ధంగా అది దాని మీద వేశారు. ఇప్పుడు అసలు గాడిద మీద వస్త్రాలు మొయ్యాలి తప్ప దాన్ని ఎవరు కూడా గౌరవించరు. గాడిద కింద ఎవరైనా వేస్తారండి? ఇప్పుడు కుక్క కానీ, పంది కానీ, గేదె కానీ, మనం బాగా పెంచుకున్న గేదె ఇది